భావిస్తూ గత 25 ఏళ్లుగా ముస్లింలంతా బాలినేని శ్రీనివాసరెడ్డిని బలపరుస్తున్నారని, ముస్లింలు ఆయనను సోదరులా ఆదరిస్తున్నారని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు ఇబ్బంది రాకుండా తాము అండగా ఉంటామన్నారు. ఇస్లాంపేటలో టీడీపీకి షాక్ తగిలింది. బీజేపీతో ఆ పార్టీ పొత్తును నిరసిస్తూ టీడీపీ నాయకులంతా వరుసగా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇస్లాంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ ముల్లా నాయకత్వంలో సైఫుల్లా అజీం, మన్సూర్, మహేష్, రాము, అన్వర్, హమద్, అల్లా బక్షు, కరీముల్లా, రెహమాన్ మరో 25 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారికి బాలినేని ప్రణీత్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువ నాయకులు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలందరూ ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. వైసీపీలో ముస్లింలకు సముచిత స్థానం ఉందని అన్నారు. రేపు జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో మనల్ని ఎవరు ఆదుకున్నారో వారికి మనం అండగా ఉండాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడు కరోనా సమయంలో ఎక్కడున్నాడో కూడా తెలియదని, అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవడం అవసరమా అని అన్నారు. ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షుడు కాలేష్, జాఫర్, నగర అధ్యక్షుడు మన్వర్, అధికార ప్రతినిధి కావటి రవి, కాదర్ బాషా, చాంద్ బాషా, షేక్ కరీముల్లా, బొమ్మినేని మురళి, మూసా జాఫర్, జల్లిపల్లి సభ్యులు హయాతి, అసీం, సాదిక్, జుబేదా, బాజీ, మస్తాన్, సైస్ వలి, షకీలా బేగం, రబ్బానీ, రహీం, సయ్యద్, ఇస్మాయిల్, ఒంగోలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ముల్లా గారు చాలా సత్కరించారు. చూడండి అందరూ లాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, లాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. ముల్లాలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసేటప్పుడు కనుక్కుంటా ఉంటాము ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఏంది, ఎవరు వస్తే బాగుంటుందని. దాంట్లో ముల్లా గారు వస్తే బాగుంటుందని మాకు నా సర్వేలో తెలిసింది. సో ఆ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, మా నాన్నతో ట్రావెల్ చేశారు ఆయన. సో మా నాన్నకి ఆయనకి చాలా స్నేహ బంధం కూడా ఉంది. ఆయన ఎందుకు లేదు ఇంకా ఆయనకే తెలియాలి. మళ్ళీ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన వరకు ఈసారి ఇస్లాంపేటలో పాత ఇస్లాంపేట పోతుంది. మా 2004 అప్పుడు మాకు 2000 అట్లా మెజారిటీ వచ్చేది, 1800 2000 అట్లా వచ్చేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాత ఇస్లాంపేట రిపీట్ అవబోతుంది. నాకు 2000 కంటే ఎక్కువ కావాలా, నాకు ఆశ ఎక్కువ. కానీ ఆ సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో. మేమేం నష్టపోమంటే ఒక మాట చెప్తాం, మేము నష్టపోయేది మీరే. ఒకవేళ ఆ కూటమి గెలిస్తే నష్టపోయేది మేము కాదు, మీరు. నేను హిందూని, నాకేమైనా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఇస్లాం మతాన్ని పక్కన పెట్టి ఇస్లాం వాళ్ళనే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు నాన్న ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాత ఎక్కడి నుంచి వచ్చారు అడగబోతున్నారు వాళ్ళు. సో మీకే ఇబ్బంది, మిమ్మల్ని ఒక కమ్యూనిటీగా వెళ్ళేస్తున్నారు వాళ్ళు. సిఏ యాక్ట్ అంటే అది ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా మందికి తెలియదు. కొంతమంది ఇంకా తెలుగుదేశం పార్టీ ఉన్న ముస్లిమ్స్ ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఆ పొజిషన్లో ఉంటే కన్ఫర్మ్ ఒప్పుకునేవాడిని కాదు. జగన్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఇదే బీజేపీ పార్టీ జగన్ గారు పొత్తుకు ఒప్పుకుంటే పెట్టుకుంటారుగా. ఆయన నాకు ముస్లిమ్స్ ముఖ్యం, నాకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు సమానమని ఆలోచించే పొత్తుకు ఒప్పుకోకుండా సింగిల్గానే పోతున్నారు. సింహం సింగిల్గానే వస్తాడు. ఒకరి మాత్రం చెప్తానమ్మా, ఈ వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛంద వ్యవస్థ ఏమి ఉండవు జగన్ గారు కలగకపోతే. సో అందరూ దయచేసి మే 13న మీ విలువైన ఓటేసి మా నాన్ని అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ స్టేట్ కి ఏదైనా అవసరం ఉంటే తప్పితే మీతో పొత్తు పెట్టుకోను నేను అని డైరెక్ట్ గా చెప్పినాం. మనవీరుడు జగన్మోహన్ రెడ్డి గారు, మనమంతా జగనన్నకి సైనికులుగా
మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకున్న వాళ్ళతో మనం పోకుండా అందరం ఇంకా అరాకొరా ఎవరైనా ముస్లిం సోదరులు ఉంటే కూడా వాళ్ళందరికీ చెప్పి మనమంతా వైసీపీ పార్టీలో ఉండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వాళ్ళు రేపు వస్తే ఫస్ట్ మనకి 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. ఉదాహరణకు చెప్తున్నా, ఈ ఇస్లాంపేటలోనే ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు దాదాపు 4 ముస్లింస్ కి వచ్చినాయి ఈ మైనార్టీ రిజర్వేషన్స్ వల్ల. అదంతా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సామాన్యమైన పేద ముస్లింలకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి అంటే అది కేవలం 4% రిజర్వేషన్ వల్లే వచ్చింది. అది తీసేస్తానంటున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి టీడీపీలో ఉన్న మైనార్టీ సోదరులకు అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అతను తన మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనే పదం యాడ్ చేశారు. దానికి అర్థం ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు తెలియదు. చాలా మంచి ఓటు బ్యాంకు ఉన్న వ్యక్తి. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి బాగా కష్టపడి ఈ డివిజన్లో 4 డివిజన్లో మంచి మెజార్టీ తీసుకోవడానికి ముల్లమామ సపోర్ట్ చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ ఇక్కడికి వచ్చేసినట్టు మహిళా అభ్యర్థులు అందరూ కూడా నా విన్నపం తల్లులారా, ఈ రోజున మంచి చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, బాలినేని ప్రీతిరెడ్డి గారు. మన ఇంటికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంగా సమస్యకి ఎప్పుడు వెళ్ళినా సరే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి, డోర్లు ఎప్పుడు బాగా తెరిచే ఉంటాయి. అదే మీరు పొరపాటున ఆదమరిచి ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నాడో అతను కనుక మర్చిపోయి ఓట్లేశారా, మీరు ఎప్పుడైనా అతని ఇంట్లో లోపల ఉంటాడు, మీరు బయట ఉండాల్సి వచ్చింది. మీరు చూసి బయటకు ఇంటికి వచ్చాల్సి వచ్చింది. అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి కనుక వెళ్తే ఒకవేళ వాసన ఉంటే వాసన మీ సమస్యను పరిష్కరిస్తాడు. ఒకవేళ వాసన లేకపోతే సత్యం ఉంటే ఆమె పరిష్కరిస్తారు. ఆమె లేకపోయినా మెరగా లేకపోయినా బాగుంటే బాగా పరిష్కరిస్తారు. బాగులేని పక్షంలో ఇప్పుడు యూత్ లో స్పెషల్ గా అట్రాక్షన్ అవుతున్నటువంటి కావేరి గారు ఉన్నారు. ఆమె ఏదైతే మీ స్పందన మీ బాధితులు ఉన్నారో వాళ్ళకి మీకు సత్వర న్యాయం జరిగే విధంగా వాళ్ళు స్పందిస్తారు. ఎప్పుడో మన ఓట్ల కోసం వచ్చే నాయకుడు మన నాయకుడు కాలేడు. అదే జనార్దన్ గారు, నేను ఒకటే సభాముఖంగా ఒకటే అడగదలుచుకున్నా. జనార్దన్ గారు కరోనా సమయంలో ఇస్లాంపేటలోని కానీ మన ఒంగోలు పట్టణంలో ఉన్న మైనార్టీ సోదరులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడ్డా? ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఎవరికైనా ఉపయోగపడ్డారా? అంత ఇబ్బంది కలిగి రెడ్ జోన్ లో లోపలికి ఎటువంటి వస్తువు రాకుండా ఉన్నప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఇస్లాంపేటలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి ఆదుకున్నారు. కానీ కేవలం జనార్దన్ గారు బెంగళూరుకే పరిమితమై ఆయన బెంగళూరు, హైదరాబాద్ లోనే ఎక్కడున్నారో ఆయనకే తెలియదు. అంత భయపడి కరోనాలో దాంకున్న వ్యక్తి మనకు అవసరం లేదు. మనకెవరైతే మన ఇబ్బందుల్ని మన బాధల్ని గుర్తించే వ్యక్తే మన నాయకుడు అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించి వాసనని హ్యాట్రిక్ మినిస్టర్ గా మళ్ళీ ఒంగోలులో మన ఇస్లాంపేటలోనే ఒక ప్రోగ్రాం చేసి మనందరం కూడా ఉమ్మడి అభ్యర్థి అంటే మనల్ని చిత్రహింసలు పెట్టి మనల్ని సిఏ ఎన్ఆర్సీ వంటి చట్టాల ద్వారా ఈ దేశం నుండి తరిమేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి మనం ఓటు వేయాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? మనమే నిర్ణయించుకోవాలి. ఆఖరికి మీరు వేసుకున్నటువంటి బుర్కాల్ని కూడా అవమానపరుస్తూ బుర్కాల్ని తొలగించాలని చెప్పి చట్టాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ మతతత్వ పార్టీ ఏదైతే ఉందో, మన బాబ్రీ మసీద్ ని పడగొట్టి అక్కడ అయోధ్య మందిరాన్ని కట్టారు. మన గోద్రా సంఘటనలో కడుపులో ఉన్నటువంటి బిడ్డని, ముస్లిం మహిళల్లో కడుపులో ఉన్నటువంటి గర్భవతి కడుపులో ఉన్నటువంటి బిడ్డల్ని శూలాలతో గుచ్చి పైకి లేపి విజయకేతనంగా వాళ్ళు చూపించారంటే అంత పైశాచికంగా ముస్లింస్ ని మరి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి బీజేపీ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు కనుక కలిస్తే మనం ముందు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితులు రాకుండా మీరందరూ కూడా ఎవరికి ఓటేయాలమ్మా? ఎవరికి ఓటేయాలి? మన గుర్తేంటి చెప్పాలి అందరూ? మన గుర్తు